పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో దారుణాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు కూడా కాంగ్రెస్ నాయకుల గుంపులో చేరి అక్రమాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులు కలిసిపోయారని అన్నారు. వారంతా కలిసి బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. రెండో విడత పోలింగ్లో అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరికీ మించి అతి ఉత్సాహంతో పోలీసులు కొంతమంది కలిసి ఒక టీంగా పనిచేస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదటి విడతలు కూడా అదే ప్రయత్నం చేసిండ్రు. అనేక చోట్ల నామినేషన్ వేసిన మా అభ్యర్థుల్ని అపహరించడం, ఉపసంహరించుకోవాలని చెప్పి అనేక ఒత్తిడి చేయడం, భయపెట్టించడం, కిడ్నాపులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయడం, చివరికి మళ్ళీ కాంగ్రెస్ పాత సంస్కృతిని ప్రవేశపెట్టి హత్యలు చేయడం కూడా మొదలైంది. ప్రత్యేకించి మన నల్గొండ జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు, మన నల్గొండ జిల్లాలో 2014 కంటే ముందు ఏ ఎన్నికలు వచ్చినా కనీసం 100 పైన గ్రామాలలో తీవ్రమైన ఘర్షణలు జరిగేది. మీరు ఒకసారి చరిత్రలోకి పోతే అది ఎంపీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, పర్టికులర్ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కనీసం 5-6 హత్యలు జిల్లాలో, దాదాపు 100కు పైగా హత్యా ప్రయత్నాలు, ఇక వందలాది ఇతర కేసులు జరిగేది మనం చూసినాం.